కోపమున్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు గానీ, అటువంటి మాటలనేది యాక్సెప్టబుల్ కాదు. అంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వారే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూనే. నేటి సోషల్ మీడియా కాలంలో ఒక బిజినెస్ నడపాలంటే ముందుగా మనకి వాక్శుద్ధి ఉండాలి. ఆ తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ, అలా కస్టమర్కి నాణ్యమైన ఉత్పత్తులని అందిస్తూ వారి మన్ననల్ని పొందితే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రధాన సూత్రం కస్టమర్లని గౌరవించడం. ఒకవేళ కస్టమర్ అడ్డగోలుగా మాట్లాడితే ముందుగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అతను తగ్గకపోతే మనం ఏదో ఒక రకంగా సర్ది చెప్పాలి. అంతేగాని మొదట్లోనే మనం రచ్చ చేయడం మొదలు పెడితే ఆ తర్వాత దుకాణం సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇప్పుడు ఇదే కోవలో అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఉన్నారనే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా యూజర్స్ కి అలేఖ్య చిట్టి పికిల్స్ ల రుచి తెలియకపోయినా ఆ ముగ్గురు అక్క చెల్లెలు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటారు. ఎందుకంటే పచ్చళ్ళ కంటే ముందు రమ్య, సుమ, అలేఖ్య టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ కాబట్టి ఇక అలా వీరికి వచ్చిన పబ్లిసిటీ మరియు క్రేజ్ తో పచ్చళ్ళ వ్యాపారాన్ని ఓపెన్ చేసి తమ సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో చిట్టి పికిల్స్ ని ఫేమస్ చేశారు. కానీ వీరమ్మే పచ్చళ్ళ ధర ఎక్కువగా ఉందని గత వారం అంతా సోషల్ మీడియాలో రచ్చ జరిగి ఇప్పుడు కాస్త సర్దుమనిగేలోపే మళ్ళీ వీరు మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఇక అలా ఒక కస్టమర్ పికిల్ ని ఆర్డర్ చేసుకోవడానికి వారిచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి పచ్చళ్ళ గురించి ఎంక్వైరీ చేయగా అలేఖ్య అనే ఆమె పచ్చళ్ళ ధరల్ని అతనికి పంపించింది. అలా అది చూసి షాక్ అయిన వ్యక్తి వారు పంపిన రేట్లకి దండం పెడుతూ అసలు నాకు అర్థం కావట్లేదు, మీ పికిల్స్ కి ఎందుకు అంత రేటు అని మెసేజ్ పెట్టగా అందుకు బదులుగా అలేఖ్య ఒక ఆడియోని పంపించింది. అందులో నీకు పచ్చళ్ళు కొనే దమ్ము లేదు గాని జీవితంలో ముందు డబ్బు సంపాదించి సెటిల్ అవ్వమని, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేక భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఆ కస్టమర్ ని చెప్పలేని రీతిలో బూతులు తిడుతూ ఆడియో రికార్డ్ పంపడంతో ఇప్పుడు ఆడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ ని బ్యాన్ చేయాలంటూ కమెంట్స్ పెడుతున్నా ఇప్పటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నిజంగానే అలేఖ్య చిట్టి పికిల్స్ ని మూసేశారా? చిట్టి పికిల్స్ ని స్టార్ట్ చేసిన ఆ ముగ్గురు అక్కా చెల్లెలెవరు? వీరిని ఫేమస్ చేసిన జనాలే ఇప్పుడు ఎందుకు వారిని విమర్శిస్తున్నారు? ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన ఇప్పుడు మొదటి అమ్మాయి తనకి ఆ పికిల్స్ కి సంబంధం లేదని ఎందుకు చెబుతుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లాలోని మండపేటలో గోపాల్ కంచర్లా అనే వ్యక్తి చిన్న చిన్న షాపులకి ఫైనాన్స్ ఇస్తూ అలా వచ్చే వడ్డీ డబ్బులతో తన భార్య, ముగ్గురు ఆడపిల్లల్ని పోషించేవారు. అందులో మొదటి అమ్మాయి సుమ, రెండో అమ్మాయి అలేఖ్య, మూడో అమ్మాయి రమ్య. ఇక అలా తమకి మగపిల్లలు లేని కారణంగా గోపాల్ గారు తన కూతుర్లని ధైర్యంగా మగపిల్లల్లా పెంచాలనుకున్నారు. అలా వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ ని కూడా ఇప్పించాలనుకున్నారు. ఇక ఆ ముగ్గురిలో మొదటి అమ్మాయి బాగా చదవడంతో తనని ఐఏఎస్ చేయాలనుకుంటే, రెండో అమ్మాయిని బీటెక్ చేపించాలని, మూడో అమ్మాయి చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో తనని డిగ్రీ వరకు చదివిపిస్తే చాలనుకున్నారు. ఇక అలా ఈ ముగ్గురు గౌతమ్ మోడల్ స్కూల్లో చదవగా ఆ తర్వాత అలేఖ్య శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ లో జాయిన్ అవ్వగా సుమ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంబీఏని పూర్తి చేస్తే రమ్య బీకామ్ లో జాయిన్ అయింది. ఇక అలా వీరు చదువుకుంటున్నప్పుడే ఇండియాలో టిక్ టాక్ లాంచ్ అయి దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం చూసిన రమ్యకి దానిపై ఇంట్రెస్ట్ పెరిగి అందాల ఆరబోతని చేస్తూ రీల్స్ చేయడం మొదలెట్టింది. అలా కొద్ది రోజుల్లోనే ఈమెకి టిక్ టాక్ లో మంచి ఫాలోవర్స్ పెరగడంతో ఇది చూసిన తన అక్క అలేఖ్య టిక్ టాక్ వీడియోస్ చేయాలని డిసైడ్ అయి ఒకవైపు బెంగళూరులోని ఎంబీఏలో జాబ్ చేస్తూ మరోవైపు అక్కడ ఉండే ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ
చేస్తూ వీడియోలు చేయడంతో ఈమెకి కూడా కొద్ది రోజుల్లోనే ఫాలోవర్స్ పెరిగారు. ఇక ఇదిలా ఉంటే పెద్ద అమ్మాయి అయిన సుమ కాస్త ఇంట్రోవర్ట్ అవ్వడంతో తన ఫీలింగ్స్ ని ఈజీగా షేర్ చేసుకోలేక సోషల్ మీడియాకి వెళ్లాలా వద్దా అనే డైనమాలో ఉండేది. ఇక ఈ ముగ్గురు కూతుర్ల ఎడ్యుకేషన్ పూర్తవడంతో వీరి తండ్రి ఒక మంచి ఇల్లుని కట్టాలని ఆ తర్వాత కూతుర్లకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ఆ ఇల్లు సగం పూర్తయ్యాక కోవిడ్ రావడం, లాక్డౌన్ కూడా పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే అలైక్య తల్లి నాన్ వెజ్ పికిల్స్ ని బాగా పెట్టడంతో అవి తిన్న ప్రతి వారు మీరు పికిల్ షాప్ ని పెడితే బిజినెస్ బాగా నడుస్తుందని పొగుడుతూ ఉండేవారు. దీంతో గోపాల్ గారికి ఒక ఐడియా వచ్చి నాన్ వెజ్ పికిల్ షాప్ ని ఓపెన్ చేయాలనుకున్నారు. అలా అన్నింటినీ ప్లాన్ చేస్తున్నప్పుడే ఉన్నట్టుండి గోపాల్ గారు అనారోగ్య బారిన పడడంతో కుటుంబ సభ్యులు బీపీ షుగర్ వల్లే ఇలా అయి ఉంటుందనుకున్నారు. కానీ ఒక స్టేజ్ లో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమై సతమతమవుతున్నప్పుడే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కోవిడ్ కిట్ తో టెస్ట్ చేయగా తనకి కోవిడ్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు తన లంగ్స్ 90% ఇన్ఫెక్షన్ కి గురయ్యాయని, అలా వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్న తన ప్రాణానికి మాత్రం డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదు. ఇక అలా ఇల్లు కట్టడానికి దాచిన డబ్బులతో పాటు బయట అప్పు తెచ్చి మరీ ట్రీట్మెంట్ ఇప్పించిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో వీరి తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారి ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లే కుటుంబ బాధ్యతల్ని తీసుకొని జాబ్ చేయడం మొదలెట్టారు. అలా సుమ హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా జాయిన్ అయితే అలైక్య బెంగళూరు నుండి హైదరాబాద్ లోని IBM లో జాయిన్ అయింది. ఇక రమ్య మాత్రం సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ దాని ద్వారా కొంత డబ్బుని సంపాదించడం మొదలెట్టింది. అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే రమ్యకి రోజు రోజుకి ఇన్స్టా, యూట్యూబ్ ఫాలోవర్స్ పెరగడం, తన ఇన్కమ్ కూడా పెరగడంతో అలైక్య మరియు సుమ కూడా ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఫుడ్ వీడియోస్ ని చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద అమ్మాయి అయిన సుమకి చెన్నైకి చెందిన తెలుగు అబ్బాయి జైతో పెళ్లి నిశ్చయించి వీరికి ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ అలైక్య, రమ్య మీదే పడడం, మరోవైపు అలైక్యకి జాబ్ చేయడం ఇష్టం లేక వారికి సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్తో తమ తండ్రి ఆశ ప్రకారం పికిల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇక అందుకు తల్లి కూడా వారికి సపోర్ట్ చేయడంతో తండ్రి చెప్పిన అలైక్య చిట్టి పికిల్స్ అనే పేరుతో వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇక మొదట్లో ఈ పచ్చళ్ల ప్రమోషన్ ని రమ్య తీసుకొని తన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం ఈమె అందాల ఆరబోతకి ఫిదా అయిన కొంతమంది ఫాలోవర్స్ మొదట్లో ఈ పికిల్స్ ని ఎగబడి కొనడం మొదలెట్టారు. అలా కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ గురించే హల్చల్ అవ్వడంతో యూట్యూబ్ లో కూడా వీరు పబ్లిసిటీ చేయగా వ్యాపారం బాగానే సాగిన మొదటి నుండే రమ్య గ్లామర్ డోస్ కి మరోవైపు పికిల్స్ ప్రైజెస్ ఎక్కువగా ఉండడంతో చాలా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా వీరి నాన్ వెజ్ పికిల్ ప్రైజెస్ ని చూస్తే 600 నుండి 3500 వరకు ఉండడంతో ఇవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అంతేకాకుండా మరో 200 రూపాయలని ఎక్స్ట్రాగా డెలివరీ ఛార్జెస్ కోసం అడగడంతో ఈ పికిల్స్ ని కొనేవారి కంటే విమర్శించేవారు ఎక్కువయ్యారు. ఇక అలా మరోవైపు ఇంతలా ప్రమోట్ చేస్తున్న ఈ పికిల్స్ ని ఒక్కసారైనా టేస్ట్ చేయడానికి కొంతమంది కొనుక్కోవడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే అలైక్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తాము పికిల్స్ బిజినెస్ ని చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 1000 ఆర్డర్లు మాత్రమే వచ్చాయని, అలా కొంతమంది ప్రైజెస్ చూసి వెనకడుగు వేయడంతో కొంతవరకు ప్రైజెస్ ని తగ్గించి ఉన్న కస్టమర్లని కాపాడుకోవాలనుకున్న కొంతమంది యూట్యూబర్స్ ఇస్తున్న నెగిటివ్ రివ్యూస్ వల్ల బిజినెస్ ఇప్పుడు డల్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక అలా ఈ బిజినెస్ ని నమ్ముకొని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తాము చేస్తున్న జాబ్స్ ని వదిలేసి దీన్నే ప్రొఫెషన్ గా చేస్తుండగా వీరి నుండి వచ్చిన ఒక ఆడియో వల్ల ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారనే చెప్పొచ్చు. అలా ఆ ఆడియోలో వారు కస్టమర్ ని బండబూతులు తిట్టగా అది చూసిన నెటిజన్లు కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి, లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలే గాని ఈ రకంగా బయటికి చెప్పని విధంగా బూతులు తిడితే మీ పికిల్స్ ని కొనుక్కునేవారుండరు అని ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి చాలా సివియర్ గా మారింది. ఎంతలా అంటే ఏకంగా వారిచ్చిన వాట్సాప్ అకౌంట్ ని డిలీట్ చేసి ఇన్స్టాలో కూడా అందుబాటులోకి రాకపోవడం, వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ కాకపోవడంతో ఈ ట్రోలింగ్ దెబ్బకి వీరు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొదటి అమ్మాయి సుమ ఈ ఇష్యూపై స్పందిస్తూ తనకి ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదని, మీరు ఎలా తెలుసుకున్నారో అలాగే నేను కూడా యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నానని, అలా ఆ తర్వాత ఈ విషయంపై నా చెల్లిని అడిగితే ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదని, త్వరలోనే దీనికి అలైక్య వివరణ ఇవ్వబోతుందని, దయచేసి తనని తన భర్తని ఈ ఇష్యూలోకి లాగొద్దని చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇప్పటికైనా అలైక్య ఆ ఆడియోలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనే దానిపై బయటికి వచ్చి వివరణ ఇవ్వడంతో పాటు అతనికి క్షమాపణలు చెబితే ఈ ఇష్యూ తగ్గే అవకాశాలున్నాయనే చెప్పొచ్చు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన నుండి వచ్చే ప్రతి మాట మరో మనిషికి వెలుగు చూపించేలా ఉండాలి గాని చీకట్లోకి నెట్టేసేలా ఉండకూడదు. ఇది ఫోక్స్ అలైక్య చిట్టి పికిల్స్ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం
అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.